నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చమురు ఉత్పత్తి చేసిన తర్వాత ఆ యొక్క చమురును అమ్మాలంటే కానీ హార్ముజ్ జలసంధి గుండా ఈ యొక్క చమురునైతే రవాణా చేయాల్సి ఉంటుంది. హార్ముజ్ జలసంధిని మనం చూసుకుంటే ఇరాన్ స్వాధీనం చేసుకొని కువైట్ మరియు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద దెబ్బ కొట్టిందనమాట. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలనైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ఆలోచిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధి సంక్షోభం ప్రాంతీయ సరిహద్దు పైప్ లైన్ ప్రాజెక్టులపైన చర్చను పునరుద్ధరించింది. వాటిలో ఒకటి కువైటు, సౌదీ అరేబియా మరియు యుఏఈల గుండా వెళుతూ దక్షిణ ఇరాక్లోని చమురు క్షేత్రాలను అరేబియా సముద్ర తీరాలకు అనుసంధానించే ర్యాపిడ్ గల్ఫ్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఒకటైతే మళ్ళా తెరవైకి వచ్చింది. రోజుకు 10 మిలియన్ బ్యారెల్ల వరకు సామర్థ్యంతో మరియు సుమారుగా $55.6 బిలియన్ పెట్టుబడి అంచనా వ్యయంతో అయితే ఈ యొక్క ప్రాజెక్టు చేపట్టాలని చెప్పేసి కువైటు, ఖతారు, యుఏఈ అలాగే ఇతర దేశాలు అయితే భావిస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే కువైటు, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్ అయితే ఈ యొక్క గల్ఫ్ పైప్ లైన్ ప్రాజెక్టును అయితే చేపడుతూ ఉన్నాయి. భవిష్యత్తులో యుద్ధాలు వచ్చినా సరే కానీ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే కానీ, ఏ వచ్చినా సరే కానీ చమురు ఉత్పత్తి అలాగే చమురు ఎగుమతులు ఆగకుండా ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆ యొక్క పైప్ లైన్ గుండా 10 మిలియన్ల బ్యారెల్ల చమురునైతే వాళ్ళు ఎగుమతి చేయొచ్చు అనమాట. అంటే దాదాపు 1 కోటి బ్యారెల్లు మనం చూసుకుంటే కానీ గల్ఫ్ పైప్ లైన్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే దీన్ని ఏ రూటుకు అనుసంధానించాలి, అలాగే ఈ యొక్క ప్రాంతం నుంచి బయట వైపులో మనం చూసుకుంటే ఈ యొక్క పైప్ లైన్ ఏర్పాటు చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రతిపాదన వచ్చింది. అలాగే ఈ యొక్క దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, అధికారులు కూర్చొని మాట్లాడుకొని దీనిపైన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఈ యొక్క ప్రాజెక్టు వ్యయం $55 బిలియన్ ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.